మంగళగిరిలోని దామర్ల రమాకాంతారావు చేనేత కాలనీ వ్యూవర్స్ కాలనీలోని పిఎంశ్రీ ఎంటీఎంసీ ఉన్నత పాఠశాలలో బుధవారం విజ్ఞాన వెలుగులు పంచే స్ఫూర్తిదాయక కార్యక్రమం జరిగింది. బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ బ్రెడ్ సొసైటీ తమ 2000 పిల్లల గ్రంథాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం విశేషం. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి బ్రెడ్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎం విజయసాయి అతిథులను సాదరంగా ఆహ్వానించారు. విద్యార్థులు వందే మాతరం ఆలపించిన అనంతరం బ్రెడ్ సొసైటీ అధ్యక్షులు జానకిరామ్ ప్రసాద్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ పౌర గ్రంథాలయాల డైరెక్టర్ ఏ కృష్ణమోహన్ బ్రెడ్ సొసైటీ వారి 2000 పిల్లల గ్రంథాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తదుపరి విద్యార్థులను ఉద్దేశించి కృష్ణమోహన్ మాట్లాడారు. విజ్ఞాన భాండాగారం ఆవశ్యకతను ఆయన వివరించారు. పుస్తక పఠనం భాషపై పట్టు, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాదు, బయట విషయాలు, ప్రపంచ విషయాలు, లోక జ్ఞానం తెలుసుకోవాలంటే మనకు అత్యంత అవసరమైనది పుస్తకాలు. అలాంటి పుస్తకాలను మన గ్రంథాలయాలను తీసుకొచ్చి లైబ్రరీగా ఒక బ్రెడ్ అనే సొసైటీ ద్వారా మన స్కూల్స్లో తీసుకురావడం చాలా మంచి విషయం. మరి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కేవలం అలంకారప్రాయం కాదండి. మీరు తప్పనిసరిగా ఇంతకుముందు చెప్పినట్లుగా వేసవి కాలంలో, ఈ వేసవి సెలవుల్లో అందరూ ఒక్కొక్క బుక్ తీసుకెళ్ళి చదవాలి. తర్వాత మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, ముందు ఒక నెలకు ఒక పుస్తకం చదవాలి. చదువుతారా? ఒక నెలకు ఒక పుస్తకం అంటే 10 నెలలు మీరు స్కూల్లో ఉంటారు, 10 పుస్తకాలు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి దాన్ని వారానికి ఒక పుస్తకం కింద మార్చుకోవాలి. వారానికి ఒక పుస్తకం అంటే 650 పుస్తకాలు ఉన్నాయి. 650 వారాల్లోపు మీరు కంప్లీట్ చేయాలి. మీరు ఇప్పుడు 6వ తరగతి ఉంటే 10వ తరగతి వచ్చేటప్పటికి మీకు సుమారుగా 250 వారాలు ఉంటాయి. సో 250 పుస్తకాలు మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత మీరు సొంతంగా నేర్చుకోగలిగినప్పుడు రోజుకొక పుస్తకం కూడా చదవగలగాలి. ఆ రకంగా మీరు చదివినప్పుడు ఎందుకు చదవడం అనేది ఇంపార్టెంట్ అని పెద్దలందరూ చెప్పారు. కృష్ణకుమార్ గారు చెప్పారు, శారద గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు మనం ఉన్న ప్రపంచంలో కేవలం టెక్స్ట్ బుక్స్ ఒకటే కాదు, బయటకు వెళితే ఈరోజు అన్ని రకాల నైపుణ్యాలు కావాలని అడుగుతున్నారు. మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళకి సంగీతం రావద్దు అనేది ఎక్కడైనా ఉందా? లేదు కదా. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి తమిళ్ రాకూడదని ఏమన్నా ఉందా? లేదు కదా. అలాగే మెడిసిన్ చదివిన వాళ్ళకి మరి కవిత్వం రాయకూడదని ఏమన్నా ఉందా? లేదు కదా. సో అన్ని రకాల నైపుణ్యాలు రావాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు ఎంత ఎక్కువ చదివితే మీకు అంత నాలెడ్జ్ పెరుగుతుంది, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ యొక్క రీడింగ్ కల్చర్ పెంచాలనేది ముఖ్య ఉద్దేశంగా మన గౌరవనీయులు ఈ స్థానిక శాసనసభ్యులు హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు కూడా పనిచేస్తున్నారు. ఆయన చెప్పేది ఒకటే, రీడింగ్ అనేది తగ్గిపోయింది, పిల్లల్లో దాన్ని పెంచాలి, రీడింగ్ కల్చర్ తిరిగి తీసుకురావాలి, పుస్తకాలు చదివే హ్యాబిట్ మనం తిరిగి పెంచాలి. ఇప్పుడు ఈ వయసులో మీరు అలవాటు చేసుకుంటే అలవాటు పుస్తకాలు చదవడం మీతో ఉండిపోతుంది. ఈ వయసులో మీరు ఏమేమి అలవాట్లు చేసుకుంటారు? క్యారమ్స్ ఆడతారా? చెస్ ఆడతారా? గేమ్స్ ఆడతారా? క్రికెట్, వాలీబాల్, పుస్తకాలు చదువుతారా? నో సార్. పుస్తకాలు చదవడం మాత్రం నో సార్. ఇక్కడ బ్రెడ్ సొసైటీ వారు పెట్టిన పుస్తకాల్లో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, కార్టూన్స్, నవల్స్ ఉన్నాయి, నవలికలు ఉన్నాయి. కాబట్టి పుస్తకాలు చదవడం కూడా ఒక హ్యాబిట్, ఒక అలవాటు కింద మీరు మార్చుకోవాలి. ఎంతమంది మంగళగిరి లైబ్రరీ చూశారు? మంగళగిరి కొత్త లైబ్రరీ చూడలా, చాలా మంది చూడలేదు. 1.92 కోట్లతో అంటే 2 కోట్లు, సుమారు 2 కోట్ల రూపాయలతో మంగళగిరి లైబ్రరీ చాలా అధునాతనంగా మీకు దగ్గరలోనే ఉంది, మార్చాము. అందరూ దాన్ని చూడండి, మీకు కావాల్సిన పుస్తకాలు తీసుకోండి. బ్రెడ్ లైబ్రరీ ద్వారా కూడా పుస్తకాలు తీసుకోండి. తప్పనిసరిగా మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఎవరికి ఎక్కువ చదువు వచ్చనేది కాదు, ఎవరికి ఎక్కువ నైపుణ్యాలు కావాలనేది అవసరం. మల్టీ స్కిల్డ్ వరల్డ్ అవుతుంది. మీరు పెద్ద అయ్యేటప్పటికి ఇప్పుడు ఉండే ఉద్యోగాలు ఉండవు. మీరు పెద్ద అయ్యేటప్పటికి ఇప్పుడు ఉండే ఉద్యోగాలు రకరకాలుగా మారిపోతాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఎక్కువ చదవడం,
విషయాలు తెలుసుకోవడం, చుట్టూ జరుగుతున్న ప్రపంచ విషయాలు తెలుసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం దృష్టి పెడుతూ పురోగమించాలి. మరి ఆ విధంగా మీకు సహకరిస్తున్నందుకు బ్రెడ్ సొసైటీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో బ్రెడ్ సొసైటీ లైబ్రరీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రావి శారద బ్రెడ్ సొసైటీ నివేదికను వెల్లడించారు. హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సిద్ధార్థ అకాడమీ ప్రెసిడెంట్ ఎం రాజయ్య, సెక్రటరీ పి లక్ష్మణరావు, విజయవాడ ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్ ఎం కృష్ణకుమారి, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వంగర హనుమాన్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు ఏ వెంకటేశ్వరరావు, బ్రెడ్ సొసైటీ కార్యదర్శి కాకాని ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ 3 ఆలయాలు ఉండాలి. దేవాలయం, విద్యాలయం, గ్రంథాలయం. మిగతా ఆలయాలు సంగతి ఏమో నాకు తెలియదు, కానీ గ్రంథాలయానికి వచ్చిన వ్యక్తులు చాలా విషయాలు నేర్చుకుంటారు. సాధారణంగా భక్తుడికి మనం దేవాలయాల్లో మనం అర్పిస్తాం, కానీ గ్రంథాలయమే మనకి జ్ఞానాన్ని అందిస్తుంది. అందుకే ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయం ఉండాలి అని అలనాటి నుండి గ్రంథాలయ ఉద్యమకారులు ఆశిస్తున్నారు. ఈ చదివే అలవాటు కనుక మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే తప్పనిసరిగా పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. సాధారణంగా తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే ఈ కథల పుస్తకాలు ఇవన్నీ చదవటం టైం వేస్ట్ అని. నిజానికి క్లాసు పుస్తకాలు నేర్పని ఎన్నో విషయాలు కథల పుస్తకాలు, జీవిత చరిత్రలు నేర్పుతాయి. అందుకే మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. మనకు సామెత ఉంది, మొక్కై వంగంది మానే వంగుతుందా అని. అలా పిల్లల్ని కనుక చిన్నప్పటి నుంచి మనం పుస్తకాలు చదివే అలవాటు చేస్తే మంచి మంచి పౌరులుగా ఎదగటానికి అవకాశం ఉంది. వాళ్ళల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది, వివేచన శక్తి పెరుగుతుంది, భాషా పటిమ పెరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా ఎంపతి, సింపతి అన్నీ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా సాధారణంగా సెలవులు వచ్చినాయి అనగానే పిల్లలు బోర్ అంటారు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వ్యక్తులకి బోర్ అనే పదమే లేదు. కొన్ని వేల లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ స్కూల్స్లో ఎన్నో చోట్ల లైబ్రరీస్ ఉన్నాయి, పౌర గ్రంథాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా మంగళగిరికి చాలా మంచి అవకాశం ఏంటంటే మోడల్ లైబ్రరీ, చాలా చక్కటి లైబ్రరీ పెట్టారు. అన్ని ఏజ్ గ్రూపులు, పిల్లలకి, పెద్దలకి, లేడీస్కి, వృద్ధులకి అందరికీ పనికొచ్చే పుస్తకాలు అక్కడ ఉన్నాయి. డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అందువల్ల మంగళగిరిలో ఉన్న పౌరులందరూ ఆ పౌర గ్రంథాలయాన్ని వినియోగిస్తూ పిల్లల్లో చదవటం. మనకు ఒక అలవాటు ఏంటంటే పిల్లలు నువ్వు చదువు అంటాం, కానీ పిల్లలు ఏంటంటే మనని అనుకరిస్తారు కానీ మనం చెప్పిన మాట వినం. మనం కూడా చదువుతూ ఉంటే వాళ్ళు చదువుతారు. ఇతర దేశాల్లో ఎన్నిటికో మనం పోటీ పడుతున్నాం, అనుకరిస్తున్నాం, కానీ పుస్తకాలు చదవటం విషయంలో మాత్రం పట్టించుకోవటం లేదు. అక్కడ తప్పనిసరిగా ప్రతి కుటుంబం హాలిడే వచ్చిందంటే లైబ్రరీకి వెళ్తారు. వారంలో 1-2 సార్లు మినిమం పిల్లల్ని గ్రంథాలయాలకు తీసుకువెళ్తారు. అలా మనం కూడా చేసినట్లయితే మనం చదువుతూ పిల్లల్ని చదివిస్తూ ఉంటే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, మంచి పౌరులుగా ఉండి దేశ అభివృద్ధికి ఎంతగానో సాయపడతారు. పుస్తకాలు చదువుదాం, చదివిద్దాం, కొందాం, బహుమతులుగా ఇద్దాం. పెట్టకపోతే మీకు అర్హత లేనట్టు. మన శంకర ఆ సినిమా వ్యక్తి రోజున సినిమా రైతు మరి మన